నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి కూటమి నాయకులంతా ఏకతాటిపై పనిచేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పట్నంలోని 5వ వార్డులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి తరపున స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో 15 రోజులు చికెన్, గుడ్లు విక్రయించరాదు. పట్టణ హోటల్స్ అండ్ ఫుడ్ అసోసియేషన్ నిర్ణయం. శనివారం రాత్రి కుంచినపల్లిలో కమనీయంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. రాజమండ్రిలో ఆదివారం నాడు కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాను తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నాయకులంతా ఏకతాటిపై పనిచేసి పేరాబత్తుల రాజశేఖర్ను భారీ ఎత్తున మెజార్టీ ఇస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. సమావేశంలో జనసేన పార్టీకి చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు పచ్చమట్ల ధర్మరాజు, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తదితరులతో పాటు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసి మనందరినీ కూడా గెలుపు తీసుకుని నిర్మించడానికి రాజేంద్ర మనోహర్ గారు వాళ్ళందరినీ ఇక్కడ మనకి సమావేశపరచడం. దీంట్లో ఖచ్చితంగా ఏదైతే మా కాన్స్టిట్యూన్సీ నుంచి 13 బూత్లు ఉన్నాయి. దాంట్లో దాదాపు 8 బూత్లతో అందరికీ డైరెక్ట్గా నేనే ఫోన్ చేశాను. ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. యాక్చువల్గా శాసనసభ్యులు మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే కనపడుతుంది. దాని దయచేసి మనం వెళ్ళి మనకి ఎందుకు 30 మంది ఉండండి, 300 మంది ఉండే వాళ్ళు చెప్పిన దానికంటే శాసనసభ్యులు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాం. అంటే మీకు చేయలేదు కాదు, డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు డిఫరెన్స్ కనపడుతుంది. కాబట్టి ఆ దిశలో కూడా మేము వచ్చే రోజుల్లో రాజశేఖర్ గారు డ్యూటీ ఉంచే తాడేపల్లిలో గెలిపిస్తామని చెప్పి నేను హామీ ఇస్తాను. దాని బాధ్యత కూడా నేర్చుకుంటాను. గెలుపు వాటి బాధ్యత కూడా నేర్చుకుంటాను. గెలిస్తే నేను గెలిపించాము, లేకపోతే మీరు గెలిచారని నేను చెప్పట్లేదు. నాకు ఏదైతే పార్టీ బాధ్యత చెప్పిందో నన్ను గెలిపించడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఏ రకంగా కష్టపడ్డారో ఈ రోజు రాజశేఖర్ గారిని గెలిపించడానికి కూడా మేము కానీ మా జనసేన అదే విధంగా కష్టపడతాం. మా ఏసులో మేము ఎంత మెజార్టీ వచ్చిందో అదే మెజార్టీని ఆయన వచ్చే విధంగా మన జనసైనికులు కానీ వేరే కానీ తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులతో పనిచేసే బాధ్యత పార్టీ మాకు అభ్యర్థి. ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తాము. నువ్వు ఎలాంటి ఇబ్బంది లేదు, మనం కంఫర్ట్గా గెలుస్తాం. అలాగే మనం ఇలాంటి ఎలక్షన్ ఎదుర్కోవాలి. చాలా ఎమ్మెల్సీ చూసాను కానీ ఎంత పట్టుదలగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నుంచి కానీ ఇంత ప్రత్యేకంగా దేని ఎలక్షన్ రాజశేఖర్ గారిగా జరుగుతుంది. ఇంతమందితో పని చేస్తున్నాడు. మా ఎలక్షన్ కూడా ఇంతమంది పని చేసుకుంటారు. రాజశేఖర్ గారు 2 మందితో పని 3 పార్టీలతోనే, నాయకులతోనే, ఎమ్మెల్యేలతోనే, మంత్రులతో కూడా ఇవాళ ఆయన పనిచేస్తున్నారంటే మరి అక్కడ ఏంటి ఐక్యత దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు గెలుస్తారు, గెలవబోతూ ఉన్నారు. మీ అందరూ కూడా నేనే కాదు మా కార్యకర్తలు అందరూ కూడా మీ గెలుపులో పాత్రగా ఉంటారని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు తీస్తుందని కూటమి పార్టీలు బలపరుస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని ఇంటింటికి తిరుగుతూ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఓటర్లను కోరారు. ఆదివారం స్థానిక 5వ వార్డులోని సుబ్బారావుపేటలో ఎన్డీఏ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో 134 పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటికి వెళ్లి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటుగా కూటమి నాయకులు, జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన పట్టణ అధ్యక్షులు అర్దనపల్లి కాశీ, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్న రాంపండు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువా శ్రీనివాస్, 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అనిల్, జనసేన పట్టణ మహిళా సెక్రటరీ కళ్యాణి, ఎర్రంశెట్టి శ్రీనివాస్, పవన్, బీజేపీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, సతీష్, కృష్ణమోహన్,
లీలా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది. మన కూటమి నాయకత్వం ఆ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేస్తూ నిన్నైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, మన శాసనసభ్యులు, అలాగే రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఇక్కడికి రావడం జరిగింది. భారీ ఎత్తున ఈ ఎవరైతే 30 మందికి ఒకళ్ళే పెట్టామో వాళ్ళందరూ కూడా బాధ్యతగా మొత్తం అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ నాయకులకి మనం ఎలాగా ఎన్నికల క్యాంపెయినింగ్ చేస్తున్నామో ఆ క్యాంపెయినింగ్ గురించి అందరికీ కూడా చెప్పడం జరిగింది. నాయకులు ఇచ్చిన సందేశం ప్రకారంగానే మనం ఎవరైతే ఈవేళ పట్టభద్రులు ఉన్నారో ఆ పట్టభద్రులందరికీ కూడా ఎక్కడ ఓటు ఉంది ఆ బూత్ నెంబరు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మరి మన ఓటమిని గెలిపించవలసి ఏమున్నదన్నది ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వివరించి, మరి కొంతమంది అడుగుతారు ఏం చేయదలుచుకున్నారని, మరి మనం ఏం చేస్తామన్నది మన నాయకులు మనకి దశ దిశ నిర్దేశించడం జరిగింది. ఆ రకంగా మనం ముందుకెళ్దామని చెప్పి ముఖ్యంగా ఎవరైతే డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఏర్పడేలాగా చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ మనం తిరిగాం కదా అని వదిలేయద్దు, రెండోసారి మూడోసారి కూడా తిరగవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, అవినీతి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, ఆ రకంగా మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకుని పేరాబత్తిన రాజశేఖరం మరి ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి, మరి నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వ్యక్తి. ఆయనకి మరి ఆయన పేరు ఎదురుగుండా నిలువు గీత గీసి ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా మరి కోరుకుంటూ సెలవు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయన పేరు ముందు అందరూ కూడా ఒక గీత గీసి ఆయన్ని బలపరచడంగా కొట్టడం, ప్రాధాన్యం కూడా ఒకటికే ఇవ్వాలి, మనం ఎవరు కూడా వేరే దానికి వేయొద్దని కోరుకుంటూ మనం అందరం కూడా అందరూ కలిసి ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపిస్తే మనకు రాజ్యానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కలగజేసే సామర్థ్యత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా ఉంది. కాబట్టి మనం అందరం జరగబోయే ఎలక్షన్లో మనం నెగ్గిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి భారీ ఎత్తున మెజార్టీతో తాడేపల్లి మనం గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని కుటుంబం ధన్యవాదాలు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిలబెట్టడం జరిగింది. మరి ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండగా ఆయన చంద్రబాబు నాయుడు గారితో మరి ఎన్నో కార్యక్రమాలు పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి. మరి ఆయన ఎంపీపీగా అలాగే జడ్పీటీసీగా కూడా చేయడం జరిగింది. ఆయన మరి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివారం. మరి ఏదైతే ఆయన ఎన్డీఏ కూటమి తర్వాత నిలబెట్టిన తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మనందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. కాబట్టి వాస్తవంగా మరి గత ప్రభుత్వం చేస్తే టీచర్లను కానీ వీళ్ళందరినీ కూడా మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టిన ఘనత మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒక టీచర్ని గురువుగా ఆలోచించే వ్యక్తులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. కాబట్టి మరి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. మీరు మేధావులు, ఈ రోజున ఈ ప్రభుత్వం నిలబడిందంటే ఆ రోజుల్లో మీరు 3 ఎమ్మెల్సీలని ఆ ప్రభుత్వంలో ధీటుగా వ్యతిరేకించి మరి తెలుగుదేశం పార్టీ ఉన్న ఎమ్మెల్సీని అభ్యర్థించిన అత్యధిక ఓట్లుగా మెజార్టీతో గెలిపించడమే పెద్ద బాధ్యత. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం కట్టడిగా గత వారం రోజులు బట్టి కూడా ఈ రికార్డ్ అంతా వెరిఫికేషన్ చేసుకుంటా చాలామందికి ఫోన్ చేస్తా మేమైతే 3 రోజులు బట్టి ప్రతి వార్డులో కూడా ఒక 30 మందిలో ఒక ఇద్దరిని మాత్రం ఫోన్లు ఉండేసాము. ఫోన్లకి ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఇంకా ఫోన్లతో ఎక్కువ అంటే కాంట్రాక్ట్ తక్కువగా ఉండదు కాబట్టి తిరిగి వాళ్ళు తిరగడం, కనవాళ్ళు ఫోన్లు చేసి, అలాగే చిన్న విజ్ఞప్తి ఏంటంటే పార్టీకి బాబ్జీ గారికి, శ్రీను గారికి కూడా వాళ్ళ వాయిస్ మెసేజ్ పెట్టి వీడియో కానీ ఏమన్నా ఆడియో కానీ వేస్తే అది బాగా సర్క్యులేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఐడియా.
అలా ప్రతి పార్టీ నుంచి, మా పార్టీ నుంచి, టీడీపీ నుంచి, జనసేన నుంచి కూడా అలాగా ముగ్గురు నాయకులు కూడా ఇస్తే దాన్ని మనం బాగా సర్క్యులేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. బర్డ్ ఫ్లూ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 15 రోజుల పాటు చికెన్ గుడ్లు విక్రయించరాదని తాడేపూడెం హోటల్స్ అండ్ ఫుడ్ అసోసియేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పైబన రఘు, అధ్యక్షుడు వేగి శ్రీనివాస్ టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ పట్టణంలోని అన్ని రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్స్, బేకరీలు, వివిధ రకాల చికెన్ విక్రయదారులు 15 రోజుల పాటు చికెన్ గుడ్లు విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, అలాగే కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నిటిలోనూ కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు 15 రోజులుగా ఈ రోజు నుంచి 15 రోజుల దాకా చికెన్ కానీ ఎగ్ కానీ అమ్మకూడదని ఆదేశాలు. దాన్ని మనవంతు సాయంగా ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో మనం హోటలియర్స్ అందరూ, అలాగే కర్రీ పాయింట్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ అందరూ మనకి ప్రజలకు సహకరించి ఈ కష్టకాలంలో వ్యాపారం ఉండదు, ఇబ్బంది ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే కరోనాలో కూడా చూసాం, ఇప్పుడు ఇలాంటి ఉపద్రవంలో మనం అందరం ప్రభుత్వానికి అటు ప్రజలకి సహకరించాలి. ఈ 15 రోజులు ఎవరు కూడా చికెన్ కానీ ఎగ్ కానీ అమ్మకూడదని, రెస్టారెంట్లో ఎవరు కూడా వీటిని కొనుగోలు కానీ అమ్మకం కానీ చేయకూడదని నేను మన హోటలియర్స్ అందరినీ కోరుతున్నాను. అలాగే మటన్, ఫిష్, ఫ్రాన్స్ అవి ఉపయోగించి రెస్టారెంట్స్ నడుపుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పట్టణ ప్రజలకు, గ్రామ ప్రజలకు, అలాగే మన ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు కూడా మన పట్టణ ప్రజల ఆరోగ్యరీత్యా బర్డ్ ఫ్లూ రావటం వల్ల హోటల్ అసోసియేషన్ తరపున మేము హోటల్ అసోసియేషన్ తరపున మన కర్రీ పాయింట్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఫాస్ట్ ఫుడ్లు కానీ, తర్వాత చికెను ఎగ్ మనకి అమ్మకూడదని హోటల్ అసోసియేషన్ తరపున మేము తీర్మానించడం అయింది. ఇలాగ హోటల్ అసోసియేషన్ వారు అందరూ, అదే హోటల్స్ యాజమాన్యం అందరూ కూడా అంగీకరించి మాకు సహకరిస్తా అని చెప్పి అన్నారు. దాన్ని బట్టి ఏంటంటే మేము తర్వాత పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలకు కూడా ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ వలన చికెను ఎగ్ తినకూడదని, తర్వాత మాకు కూడా హోటల్ అసోసియేషన్ తరపున మీరు కూడా అందరికీ కూడా పట్టణ ప్రజలకి తెలియజేయాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం. తర్వాత హోటల్ యజమాని వారు కూడా ఏంటంటే మనకి చికెన్ కానీ, ఫ్రాన్స్ కానీ, మటన్ అమ్ముకోవచ్చు అని మేము హోటల్ యజమానులందరికీ కూడా హోటల్ అసోసియేషన్ తరపున తెలియజేస్తూ, మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు, మన అలాగే తాడేపల్లిగూడెం ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు మరియు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెంలో ఏ హోటల్లో కానీ, ఏ రెస్టారెంట్లో కానీ, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ, ఎక్కడైనా ఏ కర్రీ పాయింట్లో కానీ ఎక్కడ చికెన్ కానీ గుడ్లు కానీ 15 రోజులు అమ్మకం నిలిపివేయాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు హోటల్ యాజమాన్యం అంతా కూర్చొని చర్చించి, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బర్డ్ ఫ్లూతో ఎవరితో కూడా బయట ఎక్కువ ఉండడం వల్ల హోటల్ యాజమాన్యం అందరం కూర్చొని చర్చించి 15 రోజుల పాటు గుడ్లు మరియు చికెన్ వీటిని హోటల్ అసోసియేషన్ తరఫున నిర్వాధికంగా బంద్ చేయాలని, ఇక్కడ అమ్మకూడదని చెప్పేసి ఈ 2 ఐటమ్స్ని ఎక్కడ ఎవరు అమ్మకూడదని చెప్పేసి అని హోటల్ అసోసియేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిని ఎక్కడ అమ్మకుండా, చికెన్ కానీ గుడ్లు కానీ ఎక్కడ అమ్మకుండా ఉండేలాగా హోటల్ అసోసియేషన్ తరఫున ఆల్రెడీ అందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. సో ఈ 15 రోజులు ప్రజలందరూ ఎక్కడ గుడ్లు, చికెన్ అమ్మకాలు ఉండవు కాబట్టి ప్రజలందరూ వీటికి సహకరించి మా హోటల్ అసోసియేషన్ అందరికీ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం.
ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. కుంజనపల్లి ద్వారకానగర్లోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం శనివారం సాయంత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కాళ్ళ గోపికృష్ణ, కాళ్ళ దుర్గాప్రసాద్, కనికిరెడ్డి దంపతులతో పాటు మరో 12 జంటల పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత శ్రీ పార్వతీవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి మధుర పర్కాలు, తలంబ్రాలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆత్కూరి పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకొడ తాతాజీ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే కళ్యాణ అక్షంతలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆత్కూరి పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, తిరుపాయిపాటి వెంకట హనుమంత సూరి, ప్రసన్న కుమారి దంపతులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. కలిగిన శక్తి అంటే తిరుమలలో ఎలా వారికి ఇవ్వండి, మీరు తీసుకోండి. వినాయక చేరినప్పుడు ఆ ఫలితంగా చాలా సుమనస్ మనల్ని అందరినీ తీసుకొచ్చింది. ఒక నెల రోజులు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 3 రోజుల నుంచి కూడా అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా భక్తుల నడుమ చాలా ఆనందంగా జరిగినాయి. ఈరోజు ఇప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణానికి కూడా భక్తులందరూ కూడా చాలా సహకరించి అందరూ కూడా రావడం జరిగింది. ఆర్నెస్లో శ్రమించినటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఆర్నెస్లో శ్రమించి ఈ గుడికి ఇలా తీసుకురావడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ 3 రోజుల నుంచి మాకు బాధ అంటే తెలియలా. ఏం చేతనంటే ఎప్పుడెప్పుడు స్వామివారు వస్తారా, ఎప్పుడెప్పుడు చూడాలని తపన మా అందరిలోనూ మా అందరికీ కలిగింది. అటువంటి దైవ దర్శనం మాకు ఈరోజు 11 గంటల సమయంలో కల్పించినందుకు ఈ కుంచినపల్లి గ్రామం తరఫున స్వామివారికి ఎప్పుడు రుణపడి ఉంటామని, ఎప్పుడు కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యము ఏదైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో చేసేందుకు శక్తివంచం లేకుండా మేమందరం కలిపి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రతిష్ట ఈరోజు అంగరంగ వైభవంగా కుంచినపల్లి ద్వారకానగర్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ముందుగా మల్లికార్జునరావు గారికి, పవన్ కుమార్ అన్నయ్య తమ్ముడికి, కామేశ్వరరావు అన్నయ్య గారికి వీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ఇంత భుజం మీద వేసుకుని ఇంత దాతల సహకారంతో ఇంత ముందుని నడిపించినందుకు మీకు మీ టీం అందరికీ ఇందులో మమ్మల్ని పాల్పంచుకునేలా చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే పండితులు దైవానుగ్రహులైన ఆచార్యుల వారు అందరినీ పిలిపించి ఇక్కడ కార్యక్రమం తలపెట్టినందుకు కమిటీ వారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు స్వామివారి కళ్యాణం కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిపించినందుకు వారికి ప్రత్యేకంగా వారి కమిటీ వారికి మమ్మల్ని ఇందులో పాల్పంచుకున్నందుకు అందరూ అలా అశేష జనవాహినికి మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని, మా ద్వారకానగర్ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా వెలుగొందాలని మా అందరి ఆకాంక్ష. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్ట మహోత్సవం ఈరోజు అత్యంత అద్భుతంగా జరిగిందండి. స్వామివారి అన్నదాన కార్యక్రమం, అలాగే శ్రీవారి కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే జరిగిందో అంతే వైభవంగా ఇక్కడ స్వామివారి చేసి చూపించారండి. ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్క దాతకి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాండి. ఇది ఒక్కళ్ళ శ్రమ కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ అడిగి అందరూ అమౌంట్ సమకూర్చి ఈ విజయానికి కారణం ఈ దాతలేనండి. ఆ దాతలు లేకపోతే ఈ ఆలయమే లేదు. నన్ను నమ్మి దాతలందరూ ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. ఈ ఆలయం కట్టడమే కాదు, ఈ ప్రతిష్ఠ నుంచి ప్రతి శనివారం గురుగారు చెప్పినట్టుగా 7 వారాల్లో ఏదో ఒకటి అనుకోండి, ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు. ఈ యొక్క ఆలయ దినదిన చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆలయానికి సహకరించిన దాతలందరికీ పాదాబంధనం అండి. తాడేపల్లిగూడ మండలం కుంచినపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. ఉదయం 8:27 తదుపరి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి శ్రీనివాస కళ్యాణం మొట్టమొదటిసారిగా ఈ కుంచినపల్లి గ్రామంలో చేయడం జరిగిందండి. ఇలాంటి కళ్యాణ మహోత్సవం, ఇలాంటి కార్యక్రమం కుంచినపల్లి ఎన్నడూ నేను చూడలేదు. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ గుడికి సహకరించిన ప్రతి భక్తులకి, విరాళ ఇచ్చిన దాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములండి. ఇలాగే మమ్మల్ని ముందుండి ప్రతి కార్యక్రమంలోనూ మమ్మల్ని ముందుండి నడిపించండి. మేము ఇంకా ఎన్నో గుళ్ళు కడతాం. నేను మా తమ్ముడు మల్లిగారని చెప్పగలుగుతున్నాను. నేను అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ తాడేపూడి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వి సత్యనారాయణ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బొలిసెట్టి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి చెంత ఉన్న శాలువతో ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, నల్లగంచి రాంబాబు, ఏండ్రపాటి రాజు, సిహెచ్ సిద్ధరామయ్య, అడబాల మురళి, గట్టింనాని, పిడుగు రామ్మోహన్, బైనపాలెపు ముఖేష్, పొప్పపుల త్రినాథ్, మద్దాల నరసింహం, కోట శ్రీరామ్, దారపురెడ్డి శ్రీనివాస్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, దంగేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయం 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజారోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, ఏకాంత సేవ తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో తాడికొండ వాసు, దేవారావు, మీనాకుమారి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు శానం రామకృష్ణ, కొప్పిశెట్టి చంటి, మురళి, అనిల్ కుమార్, దువ్వా శ్రీను ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో 3 రోజుల నుంచి కూడా భక్తుల సహకారంతో ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భిన్నంగా జరిగినాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఈ మండపం శ్రీ దువ్వా శ్రీను గారి సహకారంతో ఎంతో అద్భుతంగా పూజలకు ఉపయోగపడే రకంగా తీర్చిదిద్దారు. వారికి మరి కమిటీ తరపున, భక్తుల తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీకు ఎందుకు నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అని మా వినుతట్టి ప్రోత్సహించిన శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు, చంటి గారుకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి భక్తులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 5వ వార్డు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక మాట, సోమవారం ఏదైతే ఈ 3 రోజుల వార్షికోత్సవాలని పురస్కరించుకుని సోమవారం భారీ అన్నసంతర్పణ జరుగుతుంది. 5వ వార్డు ప్రజలు కానీ, మన చుట్టుపక్కల ప్రజలు కానీ, ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు కానీ వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయం నందు 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ శ్రీనివాస రామాలయం కమిటీ తరపున తెలియజేస్తున్నాం. ఇలాగే మీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా స్వామివారి పీటల మీద కూర్చుని కార్యక్రమాలని జయప్రదం చేసిన శ్రీ తాడికొండ వాసుదేవరావు గారు, శ్రీమతి మీనాకుమారి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు సోమవారం ఉదయం 11 గంటల నుంచి కూడా భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. స్థానిక నీటి కళాశాల ముఖద్వారం ఎదురుగా గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బల్లెపాడుకు చెందిన ప్రవాస భారతీయుడు గోపాలాచారి వాటర్ ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాలకు వాటర్ ప్లాంట్ లేకపోవడంతో దివ్య జ్ఞానం సొసైటీ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు కర్రి రామచంద్రరావు స్పందించి యుఎస్ఏలో ఉంటున్న తన మిత్రులు గోపాలాచారి, తేజమూర్తుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆర్థిక సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పనేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, కర్రి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. స్థానిక జనతా హాస్పిటల్లో ఆదివారం ఉదయం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వాసు క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి అనిల్ ప్రారంభించారు. కార్యక్రమంలో శంకర శ్రీనివాస్, సిహెచ్ జగదీష్, బి మహాలక్ష్మి, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, గ్రంథి సత్యనారాయణ, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, వి రామ్మోహన్ రావు, రామకృష్ణ, రంజిత్, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 96 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 10 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకెళ్లారు. 20 మందికి కళ్ళజోళ్ళు అందించారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఐ క్యాంప్కి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. అలా లయన్స్ క్లబ్ చేసే ప్రతి కార్యక్రమం ఐ క్యాంప్ కానీ, డయాబెటిక్ క్యాంప్ కానీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్గా ఉందండి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్కి ఐ క్యాంప్ అనేది. మన జిల్లాలో అన్ని క్లబ్స్ ఉన్న తాడేపల్లిగూడెం క్లబ్ మాత్రం ప్రతి నెల టైంకి నిర్వహిస్తుందండి ఈ ప్రోగ్రాం ఇది. అందువల్ల ఇది చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నామండి. ఈ ప్రోగ్రాంకి సంవత్సరం పొడుగునా సహకరిస్తున్న డోనర్గా ఉన్న పదం కుమార్ గుప్తా గారికి చాలా ధన్యవాదాలండి. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన జనతా కడగట్ల ఉన్నటువంటి జనతా హాస్పిటల్ నందు ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని గుర్తించి ప్రతి
నెల 2వ తారీఖు డయాబెటీస్, అలాగే 3వ ఆదివారం నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించి చేస్తున్నాం. అలాగే ఈ శిబిరాన్ని, నేత్ర వైద్య శిబిరాన్ని మన పరమగుప్తా గారు దాతగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా మన ప్రముఖ కాంట్రాక్టర్ అయినటువంటి అనిల్ గారికి, అలాగే వాసవి కప్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ అనిల్ గారికి సుస్వాగతం, స్వస్వాగతం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి, అలాగే తాడేపల్లి పట్ల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని జాగ్రత్తగా వాళ్ళ వైద్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సభంగా కోరుతున్నాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మన అవయవాల్లో అతి ముఖ్యమైన అవయవం కళ్ళు. మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున చాలా సంవత్సరాలుగా ప్రతి నెల 3వ ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణం నందు కడకట్ల గొల్లగూడెం రోడ్డు మధ్యలో గల జనతా హాస్పిటల్ నందు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది మా డిస్ట్రిక్ట్ గవర్నర్ చీఫ్ అడ్వైజర్ లైన్ పదం కుమార్ గుప్తా గారు దీనికి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ శిబిరంలో తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు చక్కగా వినియోగించుకుని ప్రతి క్యాంపులో కూడా 100 నుంచి 150 మంది ఉచిత పరీక్షలు నిర్వహిస్తూ ఒక 20 నుంచి 25 మందికి ఉచిత కళ్ళజోళ్ళు, అలాగే సుమారుగా 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిడదోలు లయన్స్ హాస్పిటల్లో చేయడం జరుగుతూ ఉంది. మరి దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. బడిలో సరదాగా విద్యార్థి జీవితం గడిపి కులం మతం అనే భేదం లేకుండా సరదాగా గడిపి 41 సంవత్సరాల కిందట బడిని వదిలివేసిన వారు తిరిగి నేడు పాఠశాల ఆవరణలో అడుగుపెట్టి అనిర్వచనీయమైన సంతోషంతో గడిపిన పూర్వ విద్యార్థుల కథాంశం. వివరాలకు వెళితే పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో 1983-84 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. హై స్కూల్లో చూసినప్పుడల్లా పాఠశాలలో చదివిన రోజులు గుర్తుకొచ్చేవైతే అప్పటి తమ బ్యాచ్ ఎక్కడెక్కడో ఉన్నారు. వారందరితో కలిస్తే అనే ఆలోచనతో గ్రామంలోని వైసీపీ నాయకుడిగా పనిచేస్తున్న నల్లమిల్లి విజయానందరెడ్డి అలియాస్ అంజిరెడ్డి తాను బాధ్యత తీసుకుని అందరినీ ఈరోజు పోస్ట్ బేసిక్ స్కూల్లో కలిపారు. ఆ బ్యాచ్లో 110 మంది చదివారు. ఆదివారం నాడు 70 మంది కార్యక్రమంలో పాల్గొని చిరకాల మిత్రులను కలిసి ఆనందభరితులయ్యారు. ముఖాలు మారిపోయాయి, ఆకారాలు మారిపోయాయి. గుర్తుపట్టడం కొద్ది ఆలస్యం అయినా గుర్తుపట్టాక ఒకరినొకరు ఆత్మీయంగా పట్టుకుని మాట్లాడుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను అమరవేసుకున్నారు. ఆనాడు తమ గురువులైన హిందీ టీచర్ లక్ష్మణాచార్యులు, మ్యాథ్స్ టీచర్ కృష్ణమోహన్ మాస్టర్ రావడంతో వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అంతేకాదు తాము చిన్నప్పుడు స్కూల్ బయట డ్రింకులు అమ్మే అచ్యుతరావును కూడా మర్చిపోకుండా ఆహ్వానించి అతన్ని సత్కరించడమే కాక అతనికి తమ బ్యాచ్ తరపున ఆర్థిక సహాయం చేశారు. అంతేకాదు బడి రుణం తీర్చుకోవడానికి పాఠశాలకు కంప్యూటర్ పెయింటింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఒకరు యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నాక ఆటపాటలతో గడిపారు. ఈ కార్యక్రమంలో 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నల్లమిల్లి అంజిరెడ్డి, మేడపాటి పల్లారెడ్డి, మీసాల శ్రీనివాసరావు, పి శ్రీనివాస్, రామకుమారి, సాయికుమారి, ఆనందకుమారి, సుజాత, పార్వతి, బేతా నాగలక్ష్మి, ఎం కుమారి తదితరులు పాల్గొన్నారు. అన్ని వృత్తుల్లోకి నేను గౌరవించింది, అభిమానించింది టీచర్ వృత్తి. నాకు రైల్వేలో నాకు ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగానికి ముందు. కానీ నేను టీచర్ ప్రొఫెషన్నే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లల్ని మనం అభివృద్ధి చేయడంలో మన పాత్ర ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో, అంటే మా నాన్నగారు కన్నడం చేసేవారు, కానీ మా తాతగారు మళ్ళీ మన పెంటపాడు ఎస్టీవెన్ స్కూల్లో మాస్టర్ చేసేవారు. బహుశా వారసత్వం వచ్చి ఉంటుంది నాకు. నేను కూడా మొట్టమొదట ఎస్టీవెన్ హిందూ స్కూల్లో చేరాను. ఒక క్రమశిక్షణకి ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఎంతవరకు నేను సక్సెస్ అయ్యానో నాకు తెలియదు. కానీ నేను మొదటి నుంచి కూడా నేను మ్యాథ్స్, ఫిజికల్ సైన్సే చెప్పడం నాకు మొదటి నుంచి అలవాటు. ఎక్కడ పని చేసినప్పుడు కూడా ఆత్మీయులుగానే ఉంటాం. మన ఆత్మీయ శక్తి, ఆత్మీయులే మన అందరం కలిసి ఉంటాం. ఈ వేళ రోజున కలుతున్నామంటే ఆత్మీయతే కలుగుతుంది. మేము చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అది అందరికీ కూడా ప్రజలకు తెలియాలి, అనుభవించినటువంటి పిల్లలకి తెలియాలి. వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే నా కర్మణ ప్రజాదనే నృత్యానే నమవర్తమానసు అని సూక్తి చెప్పాడు. అంటే కర్మ ఆచరించాలి.
ప్రతి ఒక్కరు కూడా కర్మ ఆచరించాలి. ఏ కర్మది మనం చేసే ఉద్యోగం, ఆ ఉద్యోగం ఏమిటి అంటే ఉపాధ్యాయుడికి. ఉపాధ్యాయులు అంటే 10 మందిని విశేషంగా వాడి జ్ఞానవంతులను తయారు చేయడమే విజ్ఞానం. ఆ జ్ఞానాన్ని కలగజేయడమే వాళ్ళకి కావాలి. ఆ విజ్ఞానాన్ని కలగజేసేటటువంటి విద్య ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిలో ఉండవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే ఆ ఉపాధ్యాయుడు అంటే ముందు తన ఉపాధ్యాయుడు తను మారాలి. తను మారితేనే కానీ ఉపాధ్యాయుడు చేయలేడు. స్థానిక సత్యవతి నగర్లోని చెట్ల రోడ్లో గల ఇస్కాన్ మందిరంలో ఆదివారం ఉదయం భాగవత ప్రవచనం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు పిల్లలకు భాగవతంలోని ముఖ్య ఘట్టాలను, అందులోని సారాంశాన్ని వివరిస్తున్నారు. సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంచే విధంగా బోధన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తమ పిల్లలను కూడా పంపించాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రతి ఆదివారం ఉచితంగా కార్యక్రమం చేపడుతున్నారు. భీమడోలులో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గ్రామ దేవతల జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు చలివిడి పానకాలను భక్తులు సమర్పించారు. మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భీమడోలు సీఏ విల్సన్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తును నిర్వహించారు. ఈ జాతర సందర్భంగా జాతర కమిటీ సభ్యులు తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే గ్రామదేవతల జాతరను సాంప్రదాయబద్ధంగా జరుపుతున్నట్లు తెలిపారు. అమ్మవారికి సమర్పించాలి. అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన కోరుతున్నాము. భక్తులకి విజ్ఞప్తి మీకుంటూ ఎదరక జరగాలండి. కార్తీక్ పంపించు భక్తులు ఎవరు నుంచోవద్దండి. భీమడోలు గ్రామ జాతర ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి మహోత్సవం. మరి గతంలో 2013లో జరిగింది. మరలా ఇప్పుడు 2025లో జరుగుతున్నటువంటి అమ్మవారు గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, అలాగే మధ్యరామ తల్లి, పోతురాజు బాబు గారులకి జరిగేటువంటి ఈ యొక్క జాతర ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు అమ్మవార్లకి కలిమిడి పానకం పోసేటువంటి కార్యక్రమం ఉంది. అభిలాష భక్తులందరూ ఇచ్చేసి ఉదయం నుంచి తెల్లవారుజాము భక్తులు ఇచ్చేసి ఆ యొక్క అమ్మవార్లకి ఆ యొక్క చలిమిడి మరియు పానకాలు సమర్పించుకుంటూ ఉన్నారు. గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఎంతో ఘనంగా నిలిచేటువంటి ఈ యొక్క జాతరకి చాలా మహత్యం ఉంది. అమ్మవార్లు ఈ యొక్క గ్రామ దేవతలు గ్రామం సుభిక్షంగా ఉండేలాగా, గ్రామ ప్రజలు సంతోషంగా ఉండేలాగా, మరి ఆయన చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కనుక గత 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి జాతర మరలా ఇప్పుడు 2025 జరుగుతూ ఉంది. ఈ యొక్క జాతర మహోత్సవానికి అనేక గ్రామాల నుంచి విశేషంగా ప్రజలు ఇచ్చేసి అమ్మవార్లను దర్శించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవార్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఈ గ్రామం తొలిసారిగా అందరూ కూడా మా జాతరకి ఇచ్చేసి మా గ్రామ జాతరకి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా తెలియజేస్తాము. స్థానిక బ్రహ్మానంద రెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారంతో పోల్చితే ఈ వారం కూరగాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో ఉండడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలండి. పావు కేజీ పచ్చిమిరపకాయలు 10 రూపాయలు, వంకాయలు కేజీ 20 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, టమాటాలు 2 కేజీలు 30, బంగాళాదుంపలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు అరకేజీ 20, బెండకాయలు అరకేజీ 20. కూరగాయలు అన్నీ సవకైపోయినాయండి. కానీ సంతలోకి ఎవరు రావట్లేదు. సంతలోకి అందరూ రావాలి. కూరగాయలు అన్నీ సవకండి. ఉల్లిపాయలు 100కి 3, 4 కూడా ఉన్నాయండి. అన్నీ తగ్గినాయండి. జనం తగ్గించేసాం బాగాను. సంతలోకి ఎవరు రావట్లేదని అన్నీ తగ్గించేసాం. రేట్లు అన్నీ తగ్గించేసాం. అన్నీ సౌక 2 కేజీలు ఎట్టుకెళ్తే 30 రూపాయలు టమాటా. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.